టెలిగ్రామ్ అనేటువంటి ఒక యాప్ మీద తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు కొన్ని ఆంక్షలు విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక నీట్ పరీక్షతో డైరెక్ట్ సంబంధం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా జూన్ 21న జరిగేటువంటి ఈ నీట్ పరీక్ష ఏదైతుందో దీనికి సంబంధించినటువంటి ఫేక్ పేపర్ లీక్ సంబంధించినటువంటి చాలా వరకు ప్రచారాలు టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్నాయనేటువంటిది కేంద్రం గుర్తించింది. ఈ టెలిగ్రామ్ ని ఎందుకు బ్యాన్ చేశారు? చాలా సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి కదా, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇవన్నీ ఉన్నప్పటికీ ఎందుకు టెలిగ్రామ్ ని టార్గెట్ చేశారు అనేటువంటి దానికి ఒక స్పష్టమైనటువంటి కారణం ఉంది. ముఖ్యంగా ఈ టెలిగ్రామ్ లో ఒక యాప్ లో ఒక ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే ఏంటంటే మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ అనేటువంటిది ఉంది. అంటే మీరు ఒక మెసేజ్ ఈ రోజు పంపిస్తే, సపోజ్ ఈ రోజు జూన్ 16వ తేదీ అనుకోండి, ఈ రోజు మనం ఒక మెసేజ్ ఒకరికి పంపిస్తే ఇదే మెసేజ్ ని మళ్ళీ జూలై 16వ తేదీన దీన్ని ఎడిట్ చేసేటువంటి అవకాశం టెలిగ్రామ్ లో ఉంది. సో దీన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది ముఠాగా ఏర్పడి ఏం చేస్తున్నారంటే ఈ రోజు ఒక మెసేజ్ పంపుతున్నారు, టెలిగ్రామ్ లో ఒక మెసేజ్ గ్రూప్స్ కి సర్క్యులేట్ చేస్తున్నారు. దాని ఆధారంగా ప్రశ్నపత్రం మళ్ళీ లీక్ అయింది, నీట్ ఎగ్జామ్ లీక్ అయింది అనేటువంటి వదంతులను క్రియేట్ చేస్తున్నారు. ఈ వదంతులను క్రియేట్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇదే మెసేజ్ ఏదో దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి అందులో ప్రశ్నపత్రాన్ని పెడుతున్నారు. ఇది పాత మెసేజ్ కదా అని అందరూ చూసిన తర్వాత ఏమవుతుందంటే ఈ ప్రశ్నపత్రం ముందే లీక్ అయింది, ఇది జూన్ 16నే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది అని భ్రమించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ మెసేజ్ ఎడిటింగ్ చేసిన తర్వాత కూడా టైం స్టాంప్ అనేటువంటిది కొత్త టైం స్టాంప్ కాకుండా ఒరిజినల్ టైం స్టాంప్, అంటే ఎప్పుడైతే ఫస్ట్ మెసేజ్ టైప్ చేశారో ఆ టైం స్టాంపే ఉంటుంది. కాబట్టి ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దీంతో పాటు పెద్ద ఎత్తున ఇందులో సీక్రెట్ ఛానల్స్ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. బాట్స్ ద్వారా వేలాది మందికి ఒకేసారి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ని వైరల్ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా టెలిగ్రామ్ లో ఉన్నటువంటి ఇంకొక ఫీచర్ ఏంటంటే వేలాది మందితో గ్రూప్స్ ను తయారు చేయొచ్చు. ఈ గ్రూప్స్ లో ఉన్నటువంటి వాళ్లకు పీడిఎఫ్ కావచ్చు, జేపీఈజీ ఫార్మాట్ లో రకరకాల మెసేజ్లను పెద్ద ఎత్తున ఇందులో డాక్యుమెంట్స్ ను కూడా పంపించేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎన్టీఏ ఈ ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి లీకేజీ వదంతులను ఆపడానికి ఇప్పుడు ఈ టెలిగ్రామ్ మీద చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం కూడా దాని మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో 22వ తారీఖు వరకు, అంటే ఎగ్జామ్ అయిపోయే వరకు ఒక తాత్కాలిక బ్యాన్ ఉండబోతుంది. ఆ తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ మీద జూన్ 30 వరకు కూడా దీని మీద పూర్తిగా ఒక బ్యాన్ ఉండబోతుంది అనేటువంటిది కేంద్రం నుంచి వచ్చినటువంటి సమాచారం. సో డెఫినెట్ గా టెలిగ్రామ్ వాడే వాళ్ళు ఆల్టర్నేట్స్ చూసుకోవాలి. కొన్ని చాలా ఆఫీస్ గ్రూపుల్లోనూ అదేవిధంగా చాలా వర్క్ గ్రూప్స్ లోనూ టెలిగ్రామ్ ని వాడుతున్నారు. కాబట్టి ప్రస్తుతం వాళ్ళు ఆల్టర్నేటివ్ గా వేరే యాప్స్ ను వాడుకునేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ డెఫినెట్ గా ఇప్పటికే చాలా మంది ఏవైతే సైబర్ మోసగాళ్ళు ఉన్నారో టెలిగ్రామ్ యాప్ల ద్వారా ఇటువంటి మెసేజ్లను తయారు చేశారు. ఎట్ ద సేమ్ టైం మీకు ప్రశ్నపత్రం కావాలంటే మాకు లక్షలాది రూపాయలు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు, అట్లా వ్యాపారం కూడా చేస్తున్నారు అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వద్దు. ఎట్ ద సేమ్ టైం పేపర్ లీక్ అనేటువంటిది వదంతి మాత్రమే అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.